उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। जुदा कब न होना, अब ना इंतजार कर, बैठना हिम्मत हार कर, प्रभु का तू दीदार कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। जो लहराए एक अलौकिक सुख वो पाए, शूली को कांटा कर दे, कांटे को जूही, पर्वत को राई कर दे, राई को दिल में बात कर, मन में मुलाकात कर, खुद को तू आजाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले मेरे मना, सांसों को आबाद कर ले मेरे मना।
ఓం శాంతి. ఈరోజు మురళి 4/7/2021. రివైజ్ డేట్ 31/8. అవ్యక్త బాప్దాద యొక్క మహావాక్యాలు. హిమ్మత్ కా దూసరా కదం సహనశీలత. సాహసం యొక్క రెండవ అడుగు సహనశీలత అనే దానికోసం చెప్తున్నారు బాబా. బ్రహ్మా బాప్కి జీవన్ కహాని, బాబా యొక్క జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని బాబా సహనశీలత శక్తి కోసం చెప్తున్నారు. आज आलमेटी अथॉरिटी बाप अपनी पहली श्रेष्ठ रचना को देख रहे हैं. ఈరోజు ఆల్మేటీ అథారిటీ అయిన బాబా తన యొక్క మొదటి శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. పెళ్లి రచన బ్రాహ్మణోంకి రచన है. మొదటి రచన అంటే బ్రాహ్మణుల యొక్క రచన. उसकी पहली रचना में भी पहला नंबर ब्रह्मा को ही कहेंगे. బ్రాహ్మణ రచన మొదటి రచన, అందులో కూడా మొదటి నంబరు रचना ఎవరంటే ब्रह्मा बाबा ने చెప్తారు. पहली रचना का पहला नंबर होने कारण ब्रह्मा को आदि देव कहा जाता है. మొదటి రచనలో మొదటి నంబర్ అయిన కారణంగా ఆది దేవుడు అని చెప్తారు బ్రహ్మా బాబాను. इसी नाम से इस आबू पर्वत पर यादगार भी आदि देव नाम से है. అందుకే ఈ పేరుతోనే ఆబు పర్వతం పైన స్మృతి చిహ్న మందిరం కూడా ఉంది. ఆది దేవుడి యొక్క పేరుతో దిల్వాడ మందిరంలో ఆది దేవుడని పెట్టారు విగ్రహము. आदि देव अर्थात आदि रचता भी कहा जाता है और साथ साथ आदि देव अर्थात नई सृष्टि के आदि का पहला नंबर देव है. आदि దేవుడు అంటే మొదటి రచయిత కూడా అయ్యారు. ఆది రచయిత కూడా అంటే రచన కూడా అయ్యారు, రచయిత కూడా అయ్యారు కదా శివబాబాతో కలిసి. ఆది రచయిత, ఆది దేవుడు అంటే కొత్త సృష్టి యొక్క ఆదిలోని మొదటి నంబర్ దేవత కూడా అయ్యారు బాబా. पहले देव आत्मा श्री कृष्ण के रूप में ब्रह्मा ही बनते, इसलिए नई सृष्टि के आदि का आदि देव कहा जाता है. మొదటి దేవాత్మ శ్రీకృష్ణ రూపంలో బ్రహ్మ బాబాయ్ తయారవుతున్నారు. అందుకని కొత్త సృష్టి యొక్క ఆది రూపం ఆది దేవుడని అంటారు. संगम युग में भी आदि रचना का पहला नंबर अर्थात आदि देव का हो व ब्राह्मण आत्माओं के रचता ब्रह्मा का हो. संगम युगంలో కూడా ఆది రచన అంటే మొదటి నంబర్ రచన ఆది దేవుడు అనండి, లేదా బ్రాహ్మణ ఆత్మలందరికీ రచయిత బ్రహ్మ అనండి ఒక్కరే. तो संगम पर और सृष्टि के आदि पर दोनों समय के आदि, इसलिए आदिदेव कहा जाता है. సంగమ యుగంలో కూడా ఏమయ్యారు? ఆది రచన అయిన బ్రాహ్మణులందరికీ రచయిత అయ్యారు బాబా. సంగమ యుగం కూడా ఆది కదా. అలాగే సృష్టి యొక్క ఆది సతయుగం. సతయుగంలో కూడా ఏమయ్యారు బాబా? ఆది దేవత అంటే శ్రీకృష్ణుని యొక్క రూపం అయ్యారు. రెండు సమయాల్లో కూడా ఆది దేవుడని పిలువబడుతున్నారు. బ్రహ్మ హి ఆది కర్మాతీత ఫరిస్తా बनता है. అలాగే బ్రహ్మయే ఆది కర్మాతీత ఫరిస్తగా తయారైన వారు కూడా. బ్రహ్మా బాబా కన్నా ఎవరైనా ముందు శరీరం వదిలిన జన్మలోకి వెళ్ళారు కదా, ఫరిస్తగా ఉండిపోలేదు. కర్మాతీత ఫరిస్తగా తయారై చూపించిన వారు బ్రహ్మా బాబాయ్. బ్రహ్మ సో ఫరిస్తా और फरिश्ता सो देवता सब में नंबर 1. బ్రహ్మ సో ఫరిస్తా సో దేవత, ఈ అన్నింటిలో కూడా నంబర్ 1 అయి చూపించారు బాబా. ఐసా నంబర్ 1 క్యూ బనే, ఇంత నంబర్ 1గా ఎందుకు ఎలా తయారవ్వగలిగారు బాబా? కిస్ విధి సే నంబర్ 1 సిద్ధి కో ప్రాప్తి కియా, ఏ విధి ద్వారా నంబర్ 1 సిద్ధిని పొందారు బాబా? आप सभी ब्राह्मण आत्माओं को ब्रह्मा को ही फॉलो करना. ఏ విధి ద్వారా బాబా నంబర్ 1 పొందారు? బ్రాహ్మణులు మీరు అందరూ కూడా ఆ విధంగా బ్రహ్మా బాబాని ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. క్యా ఫాలో కర్నా హై, ఏంటి ఫాలో చేయాలి? ఇస్కా పెహలా కదం సమర్పణత, ఏ తో పెహలే సున్నాయా హై.
బ్రహ్మ బాబా సాహసం యొక్క మొదటి అడుగు బాబా ఏమి వినిపించారు? సమర్పణత. అదైతే ముందు కూడా బాబా మీకు వినిపించారు కదా, ఫాలో చేయడానికి సమర్పణత అనే అడుగు బాబా ఎలా వేశారు అనేది. पहले कदम में भी सब रूप से समर्पण बन के दिखाया బాబా వేసిన మొదటి స్టెప్, మొదటి అడుగు ఏంటి? సమర్పణత. అన్ని రూపాలలో కూడా సమర్పణే చూపించారు బ్రహ్మ బాబా. दूसरा कदम सहनशीलता. ఇంకా రెండో అడుగు ఏంటి వేసి చూపించారు బాబా? सहनशीलता అనే అడుగు. जब समर्पण हुए तो बाप से सर्वश्रेष्ठ वर्षा तो मिला, लेकिन दुनिया वालों से क्या मिला? ఎప్పుడైతే సర్వము సమర్పించేశారో బ్రహ్మ బాబా, శివ బాబా నుండి సర్వశ్రేష్ఠ వారసత్వం లభించేసింది బాబాకు. కానీ ప్రపంచం నుండి ఏం దొరికింది బ్రహ్మ బాబాకు? सबसे ज़्यादा గాలిयों की वर्षा किस पर हुई? అందరికన్నా ఎక్కువగా నిందల యొక్క వర్షం ఎవరిపైన పడింది? चाहे आप आत्माओं को भी गालियाँ मिली या अत्याचार हुए, लेकिन ज़्यादा क्रोध व गुस्सा ब्रह्मा को ही मिलता रहा. భలే ఆత్మలు మీకు అందరికీ కూడా మీ మీ ఇళ్లల్లోనే నిందలు పడి ఉండొచ్చు జ్ఞానం విన్న తర్వాత. అంటే బ్రహ్మ బాబా లాగానే మేము ఫేస్ చేసాము నిందలు అనుకోవచ్చు. లేదా మీ ఇంట్లో అత్యాచారం మీ పైన జరిగి ఉండొచ్చు బంధన పెడుతూ. కానీ ఎక్కువ కోపము, ఎక్కువ నిందలు బ్రహ్మ బాబాకి లభిస్తూ వచ్చాయి కదా మీకంటే కూడా. మీకు మీ ఇంట్లో ఒక్కరు బంధన పెట్టి ఉండొచ్చు, మాటలన్నీ ఉండొచ్చు. కానీ బ్రహ్మ బాబాకు ఆ రోజులో సింధు సమాజం అంతా కూడా మాటలు అన్నారు కదా. लौकिक जीवन में जो कभी एक अपशब्द भी नहीं सुना, लेकिन ब्रह्मा बना तो अपशब्द सुनने में भी नंबर 1 रहा. లౌకికంగా ఉన్నప్పుడు బ్రహ్మ బాబా ఒక్క మాట కూడా ఎవరి నుండి పడలేదు, ఒక అపశబ్దం కూడా. కానీ ఏ రోజు బ్రహ్మగా తయారయ్యారో అపశబ్దాలు వినడంలో కూడా నంబర్ 1గా నిలబడ్డారు బ్రహ్మ బాబా. మాటలు పడడంలో కూడా నంబర్ 1గా నిలబడ్డారు. सबसे ज़्यादा सर्व के स्नेही जीवन व्यतीत की, लेकिन जितना ही लौकिक जीवन में सर्व के स्नेही रही, उतना ही अलौकिक जीवन में सर्व के दुश्मन रूप बने. అందరికన్నా ఎక్కువగా సర్వులతో స్నేహిగా ఉండే జీవితము గడిపారు బాబా లౌకికంలో, బ్రహ్మ బాబా. కానీ ఎంతైతే లౌకిక జీవితంలో సర్వుల స్నేహిగా ఉండేవారో, అంతే అలౌకిక జీవితంలో వచ్చాక అందరూ శత్రు రూపమైపోయారు బాబాకు. सिंधी समाज अंता अప్పుడు बच्चों के ऊपर अत्याचार हुआ तो स्वतः ही इनडायरेक्ट बाप के ऊपर अत्याचार हुए. ఇక్కడ వచ్చే పిల్లలకు ఇంట్లో బంధన పెట్టి అత్యాచారం జరిగితే అది స్వతహాగానే ఇండైరెక్ట్గా బాబా మీద అత్యాచారం జరిగినట్టే. డైరెక్ట్ బాబా పైన కూడా మాటలు అని బాబా ఎదురుగా కూడా విఘ్నంగా వచ్చి నిలబడే వాళ్ళే, ఇండైరెక్ట్గా పిల్లలు ఎదురుగా వచ్చే విఘ్నం కూడా బాబాదే అయ్యింది కదా. ఆ మాటలు కూడా బాబాకు పడుతున్నట్టే కదా. लेकिन सहनशीलता के गुण से व सहनशीलता की धारणा से ముస్కురాతే रहे, कभी ముర్జాయి नहीं. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో మాటలు బాబా మీద అపశబ్దాలు అందరూ మాట్లాడేవాళ్ళు తయారైన సహనశీలత గుణము ఆధారంతో, సహనశీలత యొక్క ధారణతో చిరునవ్వుతోనే ఉండి చూపించారు బ్రహ్మ బాబా. ఎప్పుడు కూడా వడిలిపోలేదు. 3 బాబాది కోపము డౌన్ అయ్యే మూడు రాలేదు, ముడుచుకుపోలేదు. कोई प्रशंसा करे और मुस्कुराए इसको सहनशीलता नहीं कहते. ఎవరైనా మనకు బాగా ప్రశంస చేస్తూ ఉంటే, మహిమ చేస్తూ ఉంటే మనం చిరునవ్వుతో ఉండడము, దీన్ని సహనశీలత అనరు. అందరూ బాగుంటే, మనకు అనుకూలంగా ఉంటే మనం నాలో సహనశీలత ఉంది అంటే కాదు అది. लेकिन दुश्मन बन क्रोधित हो, अपशब्दों की वर्षा करे, ऐसे समय पर भी सदा मुस्कुराते रहना, संकल्प मात्र भी मुरझाने का चिन्ह चेहरे पर ना हो, इसको कहा जाता है सहनशील. అందరూ మనకి పొగుడుతూ ఉండేవాళ్ళు ఉన్నప్పుడు సహనశీలై ఉండడం గొప్ప విషయం కాదు. కానీ శత్రువులు అయిపోయి, క్రోధితులయ్యి, అపశబ్దాల వర్షం మన మీద కురిపించడం, అనేక మాటలు అనడము, అటువంటి సమయంలో కూడా చిరునవ్వుతో నిలబడడము, సంకల్పమాత్రంగా కూడా ముడుచుకుపోని స్థితిలో ఉండడం, ఫేస్లో, ముఖంలో అలాంటి చిహ్నాలే రాకుండా ఉండడం, దీన్ని ఏమంటారు? సహనశీలులు కావడం.
दुश्मन आत्मा को भी रहमदिल भावना से देखना, बोलना, संपर्क में आना, इसको कहते हैं सहनशीलता. శత్రు ఆత్మని కూడా దయా హృదయ భావనతో చూడడము, దయార్థ భావంతో మాట్లాడడము, వాళ్ళ సంపర్కంలో రావడం, దీన్నే सहनशीलता अंटाరు. स्थापना के कार्य में, सेवा के कार्य में कभी छोटी कभी बड़े तूफान आए. స్థాపన కార్యంలో అంటే సేవ ప్రారంభమైనటువంటి ఆ కార్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న తుఫాన్లు, అప్పుడప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు అయితే వచ్చాయి బాబా ఎదురుగా. जैसे यादगार शास्त्रों में महावीर हनुमान के लिए दिखाते कि इतना बड़ा पहाड़ भी हथेली पर एक गेंद के समान ले आया. ऐसे कितनी भी बड़ी पहाड़ समान समस्याओं, तूफानों, विघ्नों, लेकिन पहाड़ अर्थात बड़ी बात को छोटा सा खिलौने बने खेल की रीति से सदा पार किया. वह बड़ी भारी बात को सदा हल्का बनाए, स्वयं भी हल्के रहे और दूसरों को भी हल्का बनाया. इसको कहते सहनशीलता. బాబా చెప్తున్నారు, ఏ విధంగా అయితే మీ స్మృతి చిహ్న కథలు శాస్త్రాల్లో హనుమాన్ మహావీరుడు కోసం చూపించారు. ఎంత పెద్ద పర్వతాన్ని కూడా అరచేతిలో ఒక బంతిలాగా ఎత్తేసి తీసుకెళ్ళిపోయేవాడు హనుమంతుడు. ఎంత పెద్ద పర్వతం సమానమైన సమస్య అయినా, తుఫాన్ అయినా, విఘ్నమైనా కానీ మీరు కూడా ఏం చేయాలి? పర్వతము అంటే అంత పెద్ద తుఫాన్ సమస్య, అంత పెద్ద విషయాన్ని కూడా చిన్న ఆట బొమ్మలాగా తయారు చేసుకొని ఆట ఆడినట్లనే దాటి వెళ్ళిపోవడం. ఆ సమస్యను, పెద్ద సమస్యను, పెద్ద విషయాన్ని కూడా సదా తేలిగ్గా తయారు చేసుకుని స్వయం కూడా తేలిగ్గా ఉండడము ఆ సమస్యలో, మరి ఇతరులను కూడా తేలిగ్గా తయారు చేసి పెట్టడము, దీన్ని ఏమంటారు? सहनशीलता. छोटे पत्थर को पहाड़ नहीं, लेकिन पहाड़ को गेंद बनाया, विस्तार को सार में लाया. ये है सहनशीलता. చిన్న కొండని తీసుకుని, చిన్న రాయిని తీసుకుని కొండగా చేయడం కాదు, కానీ కొండ లాంటి పరిస్థితిని కూడా బంతిలాగా తయారు చేసుకోవడం, దీన్ని ఏమంటారు? విస్తారాన్ని సారంలో తేవడం. ఇది सहनशीलత అంటే. विघ्नों को, समस्या को अपनी मन में व दूसरों के आगे विस्तार करना, अर्थात पहाड़ बनाना. విఘ్నాలను, సమస్యల్ని మన మనసులోని మనం ఎక్కువ చేసేసుకొని ఆలోచించడం, ఇతరుల ఎదురుగా కూడా విస్తారం చేయడం, దీన్ని ఏమంటారు? పర్వతంగా తయారు చేసేసుకోవడం మన ఎదురుగా వచ్చే విఘ్నాన్ని. లేకిన్ విస్తార్ మే నా జై, నథింగ్ న్యూ के फुल स्टॉप से బిందీ లగే, బిందీ బన్ ఆగే బడి, इसको कहते విస్తార్ కో సార్ మే లానా. కానీ పరిస్థితి, విఘ్నము దాన్ని విస్తారంలో వెళ్ళకుండా, ఇది ఇంకొత్త కాదు, కల్పకల్ప మన ఎదురుగా వచ్చిన పరిస్థితి అనుకుంటూ ఫుల్ స్టాప్ పెట్టేసి బిందువు పెట్టి బిందువుగా అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం, దీన్ని ఏమంటారు? విస్తారాన్ని సారంలో తీసుకొని రావడము అంటారు. सहनशील श्रेष्ठ आत्मा सदा ज्ञान योग के सार में स्थित हो. ऐसे विस्तार को, समस्या को, विघ्नों को भी सार में ले आते, जैसे ब्रह्मा बाप ने किया. సహనశీలైన శ్రేష్ఠ ఆత్మలు సదా జ్ఞాన యోగాల యొక్క సారంలో స్థితిలో ఉంటూ ఇటువంటి విస్తారాన్ని అంటే సమస్యలను, విఘ్నాలను కూడా సారంలోకి తీసుకుని వస్తారు. ఎవరు? సహనశీల శ్రేష్ఠాత్మలు. ఎలాగైతే బ్రహ్మ బాబా తనే ఎదురుగా వచ్చే విఘ్నాలను అంత ఈజీ చేసుకున్నారు, అలా నడుచుకుంటారు सहनशील आत्मలు. जैसे लंबा रास्ता पार करने में समय शक्तियाँ समाप्त हो जाती है, अर्थात ज़्यादा यूज़ होती, ऐसे विस्तार है लंबा रास्ता पार करना और सार है షార్ట్కట్ రాస్తా పార్ కర్నా. ఏ విధంగా చాలా పొడుగా ఉండే మార్గాన్ని దాటడానికి సమయము, శక్తులు మనలోవి సమాప్తి అయిపోతాయి కదా. అంటే ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. చాలా పొడుగ్గా మార్గం ఉంటే దాన్ని దాటాలి అంటే సమయము, శక్తులు ఎక్కువ ఉపయోగించవలసి వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే, అక్కడ ఒక తోవను బాబా ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే విస్తారం, సమస్యల యొక్క విస్తారాన్ని పొడుగైన తోవగా వర్ణిస్తున్నారు బాబా. విస్తారం అంటే పొడుగైన తోవ,
మరియు సారంలో రావడం సమస్యలు మన ఎదురుగా ఉంటూ కూడా వాటి సారంలో వాటిని సార రూపంలో తీసుకోవడము అంటే షార్ట్ కట్ మార్గంలో నడవడము, పరిస్థితుల్ని వర్ణించి విస్తారంగా దాన్ని మన ఎదురుగా పెట్టుకోవడము, పెద్ద కొండలాగా తయారు చేసుకోవడము అంటే మన మార్గాన్ని పొడుగా చేసుకోవడం. శక్తులు వృధా అవుతాయి, దాంట్లో ఖర్చు అయిపోతాయి. సారంలో తెచ్చుకోవడం మన ఎదురుగా వచ్చే పరిస్థితిని ఇదేం కాదు, కొత్త కాదు, కల్పకల్పం వచ్చింది, దీన్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది, అందుకే నా ఎదురుగానే ఈ పరిస్థితి వచ్చింది. ఏదైనా జ్ఞాన పాయింట్స్ చాలా ఉన్నాయి దాన్ని తక్కువ చేసుకోవడానికి మన ఎదురుగా వచ్చే సమస్య. అలాగే నేను ఏ జన్మలలో నేను చేసిన కర్మే నా ఎదురుగా వస్తుంది. ఎప్పుడు కూడా పక్క వాళ్ళది, నా పై వాళ్ళది, నా కింద వాళ్ళది, ఎవరిది కూడా నాకు రాదు. రూపం భలే ఎదురుగా ఎవరిదైనా కనిపించవచ్చు ఈ జన్మలో, వీళ్ళ కారణంగా వీళ్ళ కారణం, కానీ ఎవరు కారణం కాదు, నా కర్మే అని ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి మనకి. పరిస్థితిని తక్కువ చేసుకోవడానికి, తేలిక చేసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేసి అలా అయిపోయినప్పుడు అది సార రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే మనం వెళ్ళబోయే తోవ షార్ట్ కట్ అయిపోయినట్టు సారంలోకి వచ్చేస్తుంది. పెద్ద పరిస్థితిని కూడా అలా సారంలో తెచ్చుకుంటే అది షార్ట్ కట్ వే. పార్ దోనో హీ కర్తే, విస్తారం చేసుకుని పొడిగైన తోవలో వెళ్ళినా దాటి వెళ్తారు, దాన్ని తక్కువ చేసుకొని షార్ట్ కట్ వేగా చేసుకుని వెళ్ళినా तोव दाटे वेलतर, इधर दाटी वेलतर। लेकिन शॉर्टकट करने वाले समय और शक्तियों की बचत होने के कारण निराश नहीं होते, दिल शिकस्त नहीं होते, सदा मौज में मुस्कुराते पार करते। इसको कहा जाता है सहनशीलता। కానీ షార్ట్ కట్ వే ఉపయోగించి ఎవరైతే వెళ్తారో అంటే పరిస్థితిని సార రూపంలోని తెచ్చుకొని సార రూపంలో చూస్తూ దాన్ని చిన్నది చేసుకొని ఆలోచిస్తారో వాళ్ళ దగ్గర సమయం శక్తులు పొదుపు అయి ఉంటాయన్నమాట. షార్ట్ కట్ వేలోకి వచ్చడం వల్ల సమయము శక్తులు పొదుపు అయి ఉన్న కారణంగా నిరాశ చెందరు వాళ్ళు. సదా మోజులో ఉంటూ చిరునవ్వుతో ఉంటారు, పరిస్థితుల్లో ఉంటూ కూడా సదా చిరునవ్వుతో ఉంటారు. దీన్నే ఏమంటారు? सहनशीलता। सहनशीलता की शक्ति वाला कभी घबराएगा नहीं। क्या ऐसा भी होता है क्या? सदा संपन्न होने के कारण ज्ञान की याद की गहराई में जाएगा। सहनशीलता శక్తి ఉండేవారు ఎప్పుడు కూడా ఓడిపోరు, భయపడరు. ఏదైనా పరిస్థితి వస్తే ఇలా కూడా ఉంటుందా పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయా మన ఎదురుగానే, ఎప్పుడు ఆశ్చర్యపోరు, భయపడరు. సహనశీలత శక్తి ఉండేవారు వాళ్ళు లోపల నుండి సదా సంపన్నంగా ఉన్న కారణంగా జ్ఞానం యొక్క, బాబా స్మృతి యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పరిస్థితి వస్తున్న కొద్దీ జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళిపోతారు, స్మృతి యొక్క లోతులోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు घबराने वाला कभी गहराई में नहीं जा सकता। ఎవరైతే పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోతారో, భయపడిపోతారో వాళ్ళు లోతులోకి వెళ్ళలేరు, జ్ఞానం యొక్క డెప్త్లోకి వెళ్ళలేరు. सार वाला सदा भरपूर होता है, इसलिए भरपूर संपन्न चीज की गहराई होती है। ఎవరైతే సార రూపంలో తీసుకుంటారో, పరిస్థితిని స్టాప్ పెట్టే రూపంలో ఉంటారో, పరిస్థితులలో వాళ్ళు సదా నిండుగా ఉంటారు. సారం అంటే నిండుగా ఉండే రూపం కదా, అందువల్ల వాళ్ళు నిండుగా సంపన్నంగా ఉంటారు. సంపన్నంగా నిండుగా ఉండే వస్తువు ఎప్పుడు కూడా లోతుల్లోకి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కుండలో నీళ్ళు నిండుగా ఉన్నాయనుకోండి, దాని లోతు ఉంటుంది కదా. विस्तार वाला खाली होता है, इसलिए खाली चीज सदा उछलती रहती है। విస్తారంగా ఉండే స్థితి అంటే ఏదైనా పరిస్థితి రాగానే చాలా బెంబేలెత్తి భయపడిపోయి ఎక్కువ ఆలోచించి ఎక్కువ వర్ణించి చేస్తున్నామంటే విస్తారం. విస్తారము అంటే మన లోపల నుండి ఖాళీ స్థితి. ఖాళీగా ఉన్న వస్తువు సదా కదులుతూ ఉంటుంది, నిండుగా ఉండే వస్తువు కదలదు. तो विस्तार वाला ये क्यों, ये क्या, ऐसा नहीं वैसा, ऐसा होना नहीं चाहिए, ऐसे संकल्पों में भी उछलता रहेगा और वाणी में भी सबके आगे उछलता रहेगा। కాబట్టి విస్తారంలో వచ్చే వ్యక్తి ఎలా ఉంటారు, ఇదెందుకు, ఇలా ఎందుకు, ఇదేంటి, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా జరగకూడదు, ఇలాంటి అనేక సంకల్పాలలో స్వయం కూడా కదులుతూ ఉంటారు, తొణుకుతూ ఉంటారు. మరియు వాళ్ళ లోపల వాళ్ళు సంకల్పాల్లో
కదలడము, తొణకడమే కాకుండా వాచాలో కూడా అందరి ఎదురుగా కూడా తొణికే స్థితిలో ఉంటారు వాళ్ళు. సహనశీలత అనేది ఉండదు. जो हद से ज़्यादा उछलता है तो क्या होगा? ఎవరైతే హద్దు మీది కదిలిపోతూ ఉంటారో పరిస్థితులు వచ్చేటప్పుడు సంకల్పాలతోని, మాటలతోని వాళ్ళు ఎలా ఉంటారు? హాంపుతా రేహేగా. ఏమవుతుంది అప్పుడు వాళ్ళలో? మాటి మాటికి అలా కదులుతూ ఉండే వస్తువు ఏమవుతుంది? హాంపుతా రేహేగా. వణుకుతూ ఉంటుంది. స్వయం హి ఉచలతా స్వయం హి హాంపుతా और स्वयं ही फिर धकता. స్వయమే కదిలిపోతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. స్వయంలో స్వయమే వణికిపోతూ ఉంటారు. మరి స్వయమే आलसीपोतू ఉంటారు కూడా. सहनशील इन सब बातों से बच जाता है, इसलिए सदा मौज में रहता, उछलता नहीं, उड़ता है. అదే సహనశీలత అనేది ధారణ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు పరిస్థితి పెద్దగా అనిపించదు, సారంలోకి వచ్చేస్తాం, ఎక్కువ విస్తారంగా ఆలోచించము. సహనశీలులై ఉన్న వాళ్ళు ఈ విషయాలన్నింటి నుండి సేఫ్ అయిపోతారు. సదా మౌజ్లో ఉంటారు పరిస్థితుల మధ్య ఉంటూ కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా తొనకరు, కదిలిపోతూ వాళ్ళ స్థితి, ఎగురుతూ ఉంటారు వాళ్ళు. పరిస్థితులు వస్తున్న కొద్దీ ఎగిరే వారిగా తయారైపోతారు, ఎగిరే కళల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దూసరా కదం సహనశీలత. కాబట్టి బ్రహ్మబాబా వేసిన రెండో అడుగు సహనశీలత అనేది విన్నాం మనం. ఏ బ్రహ్మా బాప్నే చల్ కర్కే దిక్కయ్య. బ్రహ్మా బాబా ఈ అడుగు వేసి చూపించారు సహనశీలత అని అడుగు. సదా అటల్ అచల్ సహా స్వరూప్ మీ మౌజ్ సే రహే మెహనత్ సే నీ. సదా అచంచలంగా, స్థిరముగా, సహజ రూపంలో మౌజ్లో ఉండి చూపించారు బాబా. దానికోసం శ్రమ పడలేదు కూడా బ్రహ్మా బాబా. इसका अनुभव 14 वर्ष तपस्या करने वाले बच्चों ने किया. బాబాలో ఆ సహనశీలత ఎలా ఉండేది పరిస్థితులు వచ్చే సమయంలో? బాబాతో పాటు 14 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయారు కదా పిల్లలు. 14 సంవత్సరాలు తపస్సు అంటే ట్రైనింగ్ బాబాతో ఉండి. ఆ పిల్లల అనుభవం చేశారు బాబాలో సహనశీలత అనే స్టెప్, అడుగు ఎలా వేశారు బాబా అనేది. 14 वर्ष महसूस हुए या कुछ घड़ियाँ लगी, मौज से रहे या मेहनत लगे. 14 సంవత్సరాలు అని అనిపించిందా అప్పుడు పిల్లలకి, లేదా కొద్ది క్షణాలు గడిచినట్టు అనిపించిందా? బాబాతో కలిసి ఉన్న క్షణాల్లో మౌజ్లో ఉన్నారా, శ్రమ పడ్డారా పిల్లలు? वैसे स्थूल मेहनत का पेपर भी खूब लिया, कहाँ नाज से पलने वाले और कहाँ गोबर के गोले भी बनवाई, मैकेनिक भी बनाया, चप्पल भी सिलवाई, मोचे भी बनाए ना, माले भी बनाए. लेकिन मेहनत लगी या मौज लगी? అంటే శ్రమ అంటే ఇక్కడ శరీర రూపంలో కష్టపడే విషయం బాబా చెప్పట్లేదు. స్థూలంగా శరీరంతో కష్టపడే పనులు ఆ విషయంలో అయితే అది కూడా పరీక్ష బాగా వచ్చింది పిల్లల ఎదురుగా. ఎలా అంటారా? ఎక్కడ వాళ్ళ లౌకిక ఇంటిలో సున్నితంగా పెరిగిన పిల్లలు, కానీ ఇక్కడ బాబా దగ్గర వచ్చి 14 సంవత్సరాల కాలంలో ఎక్కడ పేడతో పిడకలు పెట్టే పని చేసేవారు, మెకానిక్ చేసేవారు, కారు, బస్సు మొదలైనవి, మరియు చెప్పులు కూడా కుట్టించేవారు బాబా. ఇంకా అంత ఒత్తడాలు తుడవడాలు కూడా, మరియు తోటమాలిగా కూడా తయారు చేశారు బాబా, గార్డెన్ వరకు చేయించేవారు. కానీ శ్రమ అనిపించిందా పిల్లలకి? మౌజ్లో గడిపారా, ఆనందంగా గడిపారా? सब कुछ पार किया लेकिन सदा मौज की जीवन का अनुभव रहा. వీటన్నింటినీ దాటారు, అన్ని రకాలు చూశారు బాబా పిల్లలై బాబా దగ్గర ఉండి. కానీ వాళ్ళు సదా మౌజ్ యొక్క జీవితాన్ని అనుభవం చేశారు. जो मूंजे वो भाग गई और जो मौज में रही वो अनेकों को मौज की जीवन का अनुभव करा रही. ఎవరైతే ఆ సమయంలో సంశయంలోకి వచ్చారో, మనం ఇన్ని చేసుకోవాల్సి వస్తుంది, అలాగే డబ్బులు కూడా లేని పరిస్థితి వచ్చేస్తుంది కదా, తినడానికి కూడా లేదా అని, అటువంటి చాలా పరిస్థితులు చూసి ఎవరైతే సంశయంలోకి వచ్చారో వాళ్ళు పారిపోయారు, బాబాను వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైతే పరిస్థితుల్లో కూడా మౌజ్ అనేది అనుభవం చేస్తూ నిలబడ్డారో వాళ్ళు ఈరోజు నిలబడి ఉండడమే కాదు, దాదీలే కదా వాళ్ళు, అనేక మందికి మౌజ్గా ఉండే జీవితాన్ని అనుభవం చేయిస్తుంది, ఆనందంగా ఉండే జీవితాన్ని
అనుభవం చేయిస్తున్నారు వారు. అभी भी अगर वही 14 वर्ष రిపీట్ करे तो पसंद है ना. ఇప్పుడు కూడా ఒకవేళ ఆ 14 సంవత్సరాల తపస్సు అనేది బాబా గాని రిపీట్ చేస్తే మీకు ఇష్టమే కదా. ఉంటారా అలా? మరి వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు అలా మీరు ఎదుర్కొంటారా పరిస్థితుల్ని? अभी तो सेंटर पर अगर थोड़ा सा स्थूल काम भी करना पड़ता तो सोचते हैं इसलिए संन्यास किया, क्या हम इस काम के लिए हैं? क्या हम इस काम के लिए मौज से जीवन जीना, इसको ही ब्राह्मण जीवन कहा जाता है. బాబా చెప్తున్నారు, ఇప్పుడెక్కడ సెంటర్లో ఏమైనా మీకు అలాంటి పనులు, స్థూలమైన పనులు ఏమైనా చేయిస్తే ఆలోచించేస్తారు కదా, దీనికోసం మేము సన్యాసం చేసి వచ్చామా, మేమేంటి ఈ పనులన్నీ చేయడానికి సేవలో వచ్చామా అని ఆలోచిస్తారు. మేము ఎంత చదువుకున్నాం, ఇంటిలో ఎలా పెరిగాం, మేము చీపురు పట్టుకోవడం కూడా రాదు, ఇక్కడికి వచ్చాక ఈ పనులేంటి అని ఆలోచించేస్తారే. సెంటర్లో స్థూలమైన పని చేయాల్సి వస్తే 14 సంవత్సరాల తపస్సు మీరు ఎక్కడ చేయగలరు అప్పుడు వాళ్ళగా అడుగుతున్నారు బాబా. కాబట్టి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి సేవ మన ఎదురుగా ఉన్న మౌజ్గా జీవితాన్ని జీవించడం, ఆనందంగా, ఉత్సాహంగా, దీన్నే బ్రాహ్మణ జీవితము అంటారు. चाहे स्थूल साधारण काम हो, चाहे हजारों की सभा बीच स्टेज पर स्पीच करनी, दोनों मौज से करे. స్థూలమైన సాధారణమైన పనులే చేసుకోవాల్సి వచ్చిన మనము సేవలో వచ్చి సమర్పణ అయి, లేదా వేల మంది మధ్య సభలోని స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాల్సిన సేవ అయినా, రెండు సేవల్లో కూడా మన లోపల స్థితి ఒకలాగా ఉండాలి, మౌజ్లోనే ఉండాలి, సంతోషంగా చేయాలి ఆ సేవను మనం. అంతేగాని స్పీచ్ ఇచ్చే సేవ దొరికితే చాలా సంతోషంగా చేస్తాం, స్థూలమైన పనులు అంటే కష్టపడుతూ చేస్తాం, అలా ఉండకూడదు. ఇస్కో కహా జాతా హై మౌజ్ కి జీవన్ జీనా. ఏ పనిలో ఉన్నప్పటికీ లోపల స్థితి ఆనందమయంగా, నషాతో అలా ఉంటే, లోపల స్థితి మౌజ్లో ఉంటే ఏమంటారు, మౌజ్ యొక్క జీవితం జీవించడం. బ్రాహ్మణ జీవితం అలా అనిపిస్తుంది వాళ్ళకి, ఆనందమే ఆనందం ఉంది అని. मुझे नहीं, हमने तो समझा नहीं था कि सरेंडर होना अर्थात ये सब करना होगा. मैं तो टीचर बनकर आई हूँ, स्थूल काम करने के लिए थोड़ी संन्यास किया है, क्या यही ब्रह्मा कुमारी जीवन होती है? इसको कहते हैं मूंझने वाले जीवन. సంశయంలో రాకూడదు. నేను ఎప్పుడు అనుకోలేదే సమర్పణ అవడం వంటివన్నీ చెయ్యాలా, నేనేమో టీచర్ అవుతానని వచ్చాను, స్థూలమైన పనులు చేయడానికి ఏమైనా నేను సన్యాసం తీసుకున్నానా, నేను బ్రహ్మకుమారి జీవితం అంటే ఇదే ఉంటుందా అని ఇలాగా సంశయంలో రాకండి. దీన్ని ఏమంటారు, సంశయంలో వచ్చే జీవితము. ब्रह्मा कुमारी बनना अर्थात दिल की मौज में रहना, ना कि స్థూल మౌజం में रहना. అసలు బ్రహ్మకుమారి కావడం, సరెండర్ అవ్వడము అంటే ఏంటి, మనసుతో ఎప్పుడు ఆనందంలో ఉండే స్థితిని తయారు చేసుకోవడం, అంతేకాని స్థూలమైన సౌకర్యాలు, సుఖంలో ఉండే ఆనందంలో ఉండడం కాదు. दिल के मौज से किसी भी परिस्थिति में, किसी भी कार्य में मूंझने को मौज में बदल देंगे. और दिल के मूंझने वाले श्रेष्ठ साधन होते भी, स्पष्ट बात होते भी सदा स्वयं मूंझे हुए होने के कारण स्पष्ट बात की भी मूंझा देगा. अच्छे साधन होते हुए भी साधनों से मौज नहीं ले सकेंगे. బాబా చెప్తున్నారు, హృదయం యొక్క మౌజ్లో ఉండేవాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా, ఏ కార్యంలో ఉన్నా లోపల నుండి మౌజ్ అనుభవం చేసేవాళ్ళు, నశలో ఉండేవాళ్ళు, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా, ఎలాంటి స్థూల కార్యాలే చేసే దానిలో ఉన్నా, శ్రమ పడవలసి వస్తున్నా వాళ్ళు సంశయంలోకి రారు. సంశయం తెచ్చేలాంటి పరిస్థితులు కూడా మౌజ్లోకి మారిపోతాయి, వాళ్ళ ఎదురుగా ఆనందంగా మారిపోతాయి, నష పెంచేలాగా మారిపోతాయి అవి. నష పెరిగిపోతుంది వాళ్ళకి, పరిస్థితులు కష్టాలు ఉన్న కొద్దీ. ఎవరైతే దిల్ అంటే హృదయంలో మౌజ్ యొక్క స్థితి ఉంటుంది వాళ్ళని. ఎవరైతే దిల్ ద్వారా కన్ఫ్యూజన్లో ఉంటారో, బాధ, ఇప్పుడు నిరాశ, ముంజన అంటున్నారు బాబా,
వాళ్ళు ఎప్పుడు లోపల స్థితి తయారు కాదో హృదయం నుండి, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళకి చుట్టూ శ్రేష్టమైన సాధనాలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, విషయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. వారి ఎదురుగా సమస్యలు కూడా క్లియర్గా ఉంటుంది వాళ్ళ మార్గము. అయినా కూడా సదా స్వయం సంశయాలలో ఉన్న కారణంగా స్పష్టంగా ఉన్న విషయాన్ని కూడా కష్టంగా చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఒక సమస్యలాగా తయారు చేసుకుంటారు. మంచి సాధనాలు ఉన్నా కూడా ఆ సాధనాల యొక్క ఆనందాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు. ये कैसे होगा, ऐसा नहीं, ऐसा होगा, इसमें खुद भी मुंजेगा, दूसरे को भी ముంజా దేగా. ఇలా ఎలా అవుతుంది, ఇలా కాకూడదు, అలా ఉండాలి, ఇలా అలా అలా స్వయం కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ కదిలిపోతూ ఉంటారు. ఇతరులను కూడా కదిలించేస్తూ ఉంటారన్నమాట సంశయాలలోని. जैसे कहते हैं ना, सूत मूंज जाता है तो मुश्किल ही सुधरता है। अच्छी बात में भी मूंजेगा तो घबराने वाली बात में भी मूंजेगा, क्योंकि वृत्ति मूंजी हुई है, मन मूंजा हुआ है, तो स्वतः ही वृत्ति का प्रभाव दृष्टि पर दृष्टि होने के कारण सृष्टि भी मूंजी हुई दिखाई देगी. ఎలాగైతే అంటారు కదా, దారం చిక్కుపడిపోతే కష్టము దాన్ని తీయడం, బాగు చేయడం. అలా ఏంటంటే మంచి విషయంలో కూడా కన్ఫ్యూజ్ అంటే బాధ ఉంటుంది, నిరాశ ఉంటుంది, పొందేనన్న ఆనందం ఉండదు మంచి జరిగినప్పుడు. అలాగే చెడు విషయం వాళ్ళ ఎదురుగా వచ్చినా నష్టం కలిగే, కష్టం కలిగే సమస్య అప్పుడు కూడా బాధే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వృత్తి అంటే ఏమంటారు, యాటిట్యూడ్, దృష్టి కోణమే వాళ్ళది. ప్రతి విషయంలోని సమస్యను వెతకడం, బాధలో ఉండడం. మనసు ఎప్పుడైతే ఇలా ఎప్పుడు బాధలో ఉంటుందో స్వతహాగా వాళ్ళ వృత్తి యొక్క ప్రభావం, వాళ్ళ దృష్టికోణం యొక్క ప్రభావం ఏమవుతుంది, కళ్ళల్లోకి వృత్తి నుండి దృష్టిలోకి వస్తుంది. అంటే ఏది చూసినా వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఏ విషయాన్ని చూసినా అది సమస్య కాని విషయం కూడా సమస్యలాగే కనిపిస్తుంది అన్నమాట. దోషం లేని చోట కూడా దోషంగానే కనిపిస్తుంది అన్నమాట. అది వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ యొక్క దృష్టికోణం, దాని ప్రభావం, దాన్ని వృత్తి అంటాం. వృత్తి యొక్క ప్రభావం దృష్టిపైన ఉంటుంది. అందువలన వాళ్ళకి అన్నీ అలాగే కనిపిస్తూ ఉంటుంది. చెడు జరిగినప్పుడు అంతే, మంచిని ఆనందంగా అనుభవం చేసుకునేది కూడా వాళ్ళలో ఉండదు. మరి వృత్తి యొక్క ప్రభావం దృష్టిపైన, దృష్టి కారణంగా వారి సృష్టి కూడా బాధ, కన్ఫ్యూజన్లో ఉండే సృష్టియే తయారైపోతుంది. మనసులో సృష్టి అలాంటిది ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎదురుగా విషయాలు అన్నీ అలాగే కనిపిస్తాయి. బ్రహ్మకుమారి జీవన్ అర్థాత్ బ్రహ్మ బాప్ సమాన్ మోజ్కి జీవన్. కానీ బ్రహ్మకుమారి జీవితం తయారవడం అంటే ఏమనుకున్నారు? బ్రహ్మ బాబా సమానంగా మోజ్లో ఉండే జీవితం ఉండాలి మనది. ప్రతి పనిలో, ప్రతి సమస్యలోని పదే పదే సంశయము, బాధ, నిరాశలోకి వచ్చే జీవితం ఉండకూడదు. भले इसका आधार है लेकिन इसका आधार है सहनशीलता. तो सहनशीलता की इतनी विशेषता है. కానీ ఇలాంటి స్థితి ఉండాలి అంటే దానికి ఆధారం సహనశీలత. బాబా ఏం చెప్తున్నారు? అన్నీ మనం మౌజ్లో ఎంజాయ్ చేస్తున్నాం అని ఇలా పరిస్థితులు ఉండవు. ప్రాప్తులు మన ఎదురుగా ఉండవు. మన ఎదురుగా అలాంటి సంపదలు ఉండవు, సాధనాలు ఉండవు. మనుషులు కూడా అలా అనుకూలంగా ఉండరు. మనల్ని నిందలు వేసే వాళ్ళే ఉంటారు, దోషం వేసే వాళ్ళే ఉంటారు, రకరకాల. కానీ సహనశీలత ఉంటే ఏమైపోతుంది? మౌజ్ ఉంటుంది. బ్రహ్మకుమారి అయి మౌజులో ఉన్నామనే అనుభవంలోనే ఉంటారు. వాళ్ళకి తెలియదు, ఇది ఒక సమస్యను నేను ఫేస్ చేస్తున్నానని కూడా తెలియకుండానే అది వెళ్ళిపోతుంది అన్నమాట సహనశీలత ఉండే చోట. तो सहनशीलता की इतनी विशेषता है. కాబట్టి సహనశీలత యొక్క విశేషత ఇంత గొప్పది ఉంది. इसी विशेषता के कारण ब्रह्मा बाप सदा अटल अचल रहे. ఈ విశేషత కారణంగానే బ్రహ్మా బాబా ఎన్ని పరిస్థితుల మధ్య కూడా సదా అచ్చల్గా నిలబడి చూపించారు, స్థిరంగా చలించకుండా. 2 प्रकार के सहनशीलता के पेपर्स ఉన్నాయి. 2 రకాల సహనశీలత యొక్క పరీక్ష బాబా వినిపించారు. పहला पेपर लोगों द्वारा अपशब्द व अत्याचार. మొదటిది ఏంటంటే బయట మనుషుల ద్వారా, సమాజం ద్వారా అపశబ్దాలు మరియు
ఇక్కడ వచ్చే వాళ్ళ ఇళ్ళలో జరిగే అత్యాచారం కూడా మన మీద పరిస్థితిగానే, సంస్థ మీద పరిస్థితి అంటే బాబాయ్ మీద పరిస్థితి కింద లెక్క ఉండేది కదా బ్రహ్మ బాబాయ్ ఎదురుగా. ఇప్పుడు కూడా నిమిత్తంగా ఉన్న అక్కీలు ఉన్నారంటే సంస్థ మీద వచ్చే సమస్య కూడా వాళ్ళ మీద వచ్చినట్టే, వాళ్ళని డైరెక్ట్గా అనకపోయినా. కాబట్టి ఇది అనేక మాటలు పడడము, అత్యాచారాలు అనే పరిస్థితి, పరీక్ష ఒకటి సహనశీలతకు సంబంధించి. दूसरा यज्ञ की स्थापना में भिन्न भिन्न आए हुए विघ्न. రెండోది యజ్ఞ యొక్క స్థాపన కోసం రకరకాల విఘ్నాలు వచ్చాయి యజ్ఞ యొక్క స్థాపనలో. तीसरा कई ब्राह्मण बच्चों द्वारा भी ट्रेटर होना व छोटी मोटी बातों में असंतुष्टता का सामना करने. ఇంకా మూడోది కూడా విఘ్నం ఉంది. ఏంటంటే బ్రాహ్మణ పిల్లలే, బాబా పిల్లల్లో నుండి కొంతమంది ట్రేటర్ అయిపోయి చిన్న చిన్న విషయాలు తీసుకొని అసంతుష్టులు అవ్వడము, నిందలు వేయడము, అక్కేల మీద, సెంటర్ మీద, మధుబన్ మీద. బ్రహ్మబాబా ఉన్నప్పుడు బ్రహ్మబాబా మీద నిందలు వేసేవారు, బ్రహ్మ పైన. तीसरा कई ब्राह्मण बच्चों द्वारा भी ट्रेटर होना व छोटी मोटी बातों में असंतुष्टता का सामना करना. लेकिन इसमें भी सदा असंतुष्ट को संतुष्ट करने की भावना से, परवश समझ सदा कल्याण की भावना से, सहनशीलता के सैलेंस पवर से हर एक को आगे बढ़ाया. ఇటువంటి పరిస్థితులు ఎన్నో బ్రహ్మబాబా ఎదురుగా వచ్చాయి ఇన్ని రకాలుగా. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో కూడా సదా అసంతుష్టులై ఉన్న వారిని కూడా సంతుష్టపరచాలనే ప్రయత్నంలోనే ఉండేవారు బాబా. ఆ భావనతో చూసేవారు ఎదుటి వాళ్ళని, అసంతుష్టిని కూడా సంతుష్టపరచాల్సింది మనమే అనే భావంతో చూస్తూ ఇంకా ఏం ఆలోచించేవారు బాబా తెలుసా? వాళ్ళు పరవశమై ఉన్నారు, వాళ్ళల్లో ఏదైతే పొరపాటు భావాలు నడుస్తున్నాయని పరవశమే చేస్తున్నారు. వాళ్ళు తప్పేం కాదు అనుకుని సదా కళ్యాణం యొక్క భావనతో, సహనశీలత యొక్క సైలెన్స్ పవర్తో బాబా దాన్ని ఎదుర్కొంటూ ఆ పరీక్షను ప్రతి ఒక్కరిని ముందుకి నడిపించారు. सामना करने वाले को भी मधुरता और शुभ भावना शुभकामना से सहनशीलता का पाठ पढ़ाया. ఎదిరించేవారు బాబా ఎదురుగా వచ్చి, విరోధం చూపించేవారు. అటువంటి వారికి కూడా బాబా తన నడవడిక ద్వారా మధురత మరియు శుభ భావన, శుభ కామనతో సహనశీలత యొక్క పాఠాన్ని నేర్పించారు వారికి కూడా. तो आज सामना करता और कल क्षमा मांगता. उनके मुख से भी यही बोल निकलते, बाबा तो बाबा हैं. అప్పుడు ఏమైపోయింది, ఈరోజు విరోధులే ఎదుర్కొనే రకంగా ఉండేవారు. బాబా ఎప్పుడైతే వీళ్ళు పరవశమే ఎలా నడుస్తున్నారులే, వాళ్ళ మాయ ప్రవేశించి అలా మాట్లాడుతున్నారులే, వాళ్ళదేమీ తప్పులే, ఇలా కళ్యాణ భావన శుభ భావనతో తీసుకుని బాబా పిల్లల్ని ముందుకు నడిపిస్తూ కలుపుకొని అలా వెళ్ళిపోయేటప్పటికి ఏమైపోయిందంటే ఆ బాబాను విరోధించటానికి వచ్చేవాళ్ళు కూడా, వ్యతిరేకతతో ఎదుర్కొనే వాళ్ళు కూడా మళ్ళీ రేపటికి, ఈరోజు అలా ఉండేవాళ్ళు విరోధులుగా రేపటికి బాబా ఎదురుగా వచ్చి క్షమాపణ అడిగేవారు. రేపటికంటే రేపటికి కావచ్చు, కొన్ని రోజుల్లో కావచ్చు, బాబా ఎదురుగా వచ్చి క్షమ అడిగేవారంట. వారి నోటి నుండి ఇదే మాట వచ్చేదంట, బాబా అంటే బాబాయే అనేవారంట. इसको कहा जाता है सहनशीलता द्वारा फेल को भी पास बने, विघ्न को पास करना. దీన్ని ఏమంటారు? సహనశీలత ద్వారా ఫెయిల్ అయ్యేలాంటి పరిస్థితిని కూడా పాస్ అయ్యేలాగా చేసుకుని విఘ్నాన్ని దాటి వెళ్ళడము. తో దూసరా కదం సున్నా. రెండో అడుగు ఏంటి బ్రహ్మ బాబా వేశారు, ఎలా వేశారు విన్నారా? కిస్లియే, ఎందుకు వినిపించారు బాబా? కదం పర్ కదం రఖో, మీరు కూడా ఆ అడుగు పైన అడుగు వేసి నడవండి అని చెప్తున్నారు బాబా. ఇస్కో కహా జాతా హై ఫాలో ఫాదర్, అర్థాత్ బాప్ సమాన్ బన్నా. అలా మనం తయారయ్యే ప్రయత్నం చేయడం బాబా అండి. బాబా ఇలా ఉండేవారు, అలా ఏదైతే వింటున్నామో అలా మనము ఉండి చూపించటం, దీన్ని ఏమంటారు? ఫాలో ఫాదర్ అంటే బాప్ సమాన్గా తయారవడం. బన్నా హై ఏ సబ్ దూర్ సే దిఖ్నా హై, బహాదూర్ హోనా. తయారవుతారా మరి బాబా సమానంగా, లేదా దూరం నుండి చూస్తూ ఉంటారా బాబా ఇలా అలా అని?
महावीरुले కదా మీరు. పంజాబ్ మహారాష్ట్ర దోనో హీ బహాదుర్ హో, సబ్ బహాదుర్ హే. బాబా ఎదురుగా పంజాబ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఇద్దరు మహావీరులే కదా అని అంటున్నారు బాబా. అందరూ మహావీరులే బాబా పిల్లలు. देश विदेश के सभी अपने को महावीर कहते, किसी को भी प्यादा कहा तो मानेगा. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరూ తమను తాము మహావీరులనే చెప్పుకుంటారు కదా. ఎవరినైనా మీరు కాల్బలం వాళ్ళు మహావీరులు కాదంటే ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకోరు కదా. ఇస్సే సిద్ధి హై కి సభీ అప్నే కో మహావీర్ సమజ్తే, అంటే అందరూ తమను తాము మహావీరులమని అనుకుంటున్నారని తెలుస్తుంది కదా. మహావీర్ అర్థాత్ మరి మహావీరులు అంటే ఎలా ఉండాలి? బాప్ సమాన్ బన్నా, బాబా సమానంగా తారే చూపించాలి. సమझा? अच्छा, देश विदेश के सर्व बाप समान सदा बुद्धि से समर्पित आत्माओं को सदा हर परिस्थिति में हर व्यक्ति से सहनशील बनकर हर बड़ी बात को छोटा कर सहज पार करने वाले, सदा विस्तार को सार रूप में लाने वाले, सदैव ब्राह्मण जीवन मौज की जीवन जीने वाले, ऐसे बाप समान बनने वाले महावीर श्रेष्ठ आत्माओं को बाप दादा का समान भाव की स्नेह संपन्न याद प्यार और నమస్తే. బాబా ఎవరికి నమస్తే చెప్తున్నారు? దేశ విదేశాల్లో ఉన్న సర్వ బాప్ సమాన్ పిల్లలకు, సదా బుద్ధి ద్వారా సమర్పితమైన ఆత్మలకు, సదా ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తితో సహనశీలులై ఉంటూ ప్రతి పెద్ద సమస్యను కూడా చిన్నది చేసుకొని సహజంగా దాటి వెళ్ళే వారికి, సదా విస్తారాన్ని సార రూపంలో తెచ్చుకునే వారికి, సదా బ్రాహ్మణ జీవితం అంటే మౌజ్ యొక్క జీవితం అని జీవించే వారికి, ఇలాంటి బాప్ సమాన్గా తయారయ్యే మహావీర శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా నుండి సమాన్ భవ అని వరదానంతో స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే అని చెప్తున్నారు బాబా. పార్టీవంశీ ములాఖాత్, పార్టీలతో కలుస్తూ బాబా మాట్లాడుతున్నారు కుమారవంశీ కుమారులతో. కుమారుకి విశిష్టత క్యా హై? కుమారులు ఎవరెవరు వింటున్నారు ఆన్లైన్లో గమనిక పెట్టండి. కుమారుల యొక్క విశేషత ఏంటి? కుమార్ జీవన్ శ్రేష్ఠ జీవన్, శ్రేష్టమైన జీవితం కదా మీది. క్యూంకి పవిత్ర జీవన్ హై और जहाँ పవిత్రత है वहाँ మహానత है. ఎందుకు విశేషమైన శ్రేష్ఠ జీవితమైంది కుమారులది? ఎందుకంటే పవిత్రమైన జీవితం ఇది. మరియు ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ మహానత ఉంటుంది. కుమార్ అర్థాత్ శక్తిశాలి, జో సంకల్ప కరి वो कर सकते. కుమారులు అంటేనే శక్తిశాలి, ఏ సంకల్పం చేస్తే అది చేయగలరు. సంకల్పం ఏది అనుకుంటుంది. కుమార్ అర్థాత్ సదా బంధన్ ముక్త బన్నే और बनाने वाले. కుమారులు అంటే సదా బంధన్ ముక్తులు అయ్యేవారు మరియు ఇతరులని అలా తయారు చేసేవారు. ఏసి విశేషతాయే హైనా, జో సంకల్ప్ కరో వహి కర్మెలా సక్తే. ఇటువంటి విశేషతలు మీలో ఉంటున్నాయి కదా. ఏ సంకల్పం మీరు చేస్తారో అది కర్మలో తేయగలిగేలా బంధన్ ముక్తులు విశేషాత్మలుగా ఉండాలి. స్వయం भी पवित्र रहे औरों को भी पवित्र रहने का महत्व बता सकते. కుమారులు అంటే మీరు ఎలా ఉండాలి? స్వయం కూడా పవిత్రంగా ఉంటూ ఇతరులకు కూడా పవిత్రంగా ఉండడంలో మహత్వం ఏముంది అనేది అర్థం చేయించేలాగా ఉండాలి, ఇతరులకు కూడా చెప్పేలాగా. ऐसे सेवा के निमित्त बन सकते. ఇలాంటి సేవకు నిమిత్తం కాగలరా? जो दुनिया वाले असंभव समझते वो ब्रह्मा कुमार चैलेंज करते तो हमारे जैसा पावन कोई हो नहीं सकता. क्यों? क्योंकि बनाने वाला సర్వశక్తిమాన్. ప్రపంచంలో వాళ్ళు అసంభవమా అనుకుంటున్నారు పవిత్రంగా ఉండడం, కానీ బ్రహ్మ కుమారులు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని? మాలాంటి పావనంగా ఇంకెవరూ లేరు ప్రపంచంలో అని. ఎందుకు? ఎందుకంటే తయారు చేసేవారు ఇక్కడ సర్వశక్తివంతుడు ఉన్నారు అనేది కూడా మీరు నిరూపించి చూపించగలుగుతున్నారు. दुनिया वाले कितना भी प्रयत्न करते लेकिन आप जैसे पावन बन नहीं सकते. आप सहज ही पावन बन गए. ప్రపంచంలో వాళ్ళు ఎంత ప్రయత్నించినా మీలా పావనంగా కాలేకపోతున్నారు, కాలేదు కూడా. మీరు సహజంగా పావనంగా అయిపోయారు. కారణం ఏంటి? సర్వశక్తివంతుడు బాబా యొక్క సపోర్ట్ ఉంది మనకి.
सहज लगता है ना, या दुनिया वाले कैसे जैसे कहते हैं ये अननेचुरल है ऐसे लगता है? సహజం అనిపిస్తుందా పవిత్ర జీవితం? లేకపోతే ప్రపంచంలో వాళ్ళు ఇది అసహజము అంటున్నారు, అన్నేచురల్ అని అలా అనిపిస్తుందా? కష్టం అనిపిస్తుందా? అంటే అసహజమైన జీవితాన్ని అన్నేచురల్ జీవితాన్ని మేము జీవిస్తున్నాం అన్నట్టు కష్టంగా కానీ గడుపుతున్నారా అడుగుతున్నారు బాబా. कुमारों की परिभाषा ये चैलेंज करने वाले, परिवर्तन कर दिखाने वाले, असंभव को संभव करने वाले. కుమారులు అంటేనే అర్థం పరిభాష ఏంటంటే ఛాలెంజ్ చేసేవారు, పరివర్తన చూపించేవారు, అసంభవాన్ని సంభవం చేసేవారు. दुनिया वाले अपने साथियों को संग के दोष में ले जाते और आप बाप के संग में ले आते. ప్రపంచంలో వాళ్ళు తమ సాథీలను సంఘదోషంలో తీసుకొస్తారు, ఫ్రెండ్షిప్ చేసి పాడు చేస్తారు కదా. మరి మీరు బాబా సాంగత్యంలోకి తీసుకొస్తారు. మీ తోడుగా మీ స్నేహితులు ఎవరైనా ఉంటే బాబా సాంగత్యంలో తెచ్చే ప్రయత్నంలో ఉంటారు. उन्हें अपना संग नहीं लगाते, बाप के संग का रंग लगाते, बाप समान बनाते. వారిపైన మీ ప్రభావం వేయరు, మీ సాంగత్యం వారి మీద వేయరు, కానీ బాబా సాంగత్యక రంగు వేస్తారు. మీతో ఎవరైనా స్నేహితులుగా ఉన్న బాప్ సమానంగా తయారు చేస్తారు మీరు వాళ్ళని. ఎస్ఏ హోనా ఇలా ఉన్నారు కదా, మీరు వాళ్ళ ప్రభావంలోకి రారు, వాళ్ళ మీద మీ ప్రభావాన్ని వేయరు కదా, బాబా యొక్క ప్రభావాన్ని వేసేలాగా నడుస్తారు కదా. అలాంటి సాంగత్యం ఉంటుంది కదా మీది. అచ్చా, కుమారులతోనే రెండో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా. కుమార్ అర్థాత్ सदा अचल अड़ोल, कैसी भी परिस्थिति आ जाए लेकिन डगमग होने वाले नहीं, क्योंकि आपका साथी स्वयं बाप है. కుమారులు అంటేనే సదా అచంచలంగా స్థిరంగా ఉండేవారు. ఏ పరిస్థితి మీ ఎదురుగా వచ్చేసినా కానీ కదలరు కదా, ఎందుకంటే మీకు సాథీగా స్వయం బాబా ఉన్నారు. కదిలే పని లేదు, సర్వశక్తివంతుడు బాబా ఉన్నారు. జహా బాపే వహా సదా అచల్ అడవులు హోంగే. ఎక్కడ బాబా తోడు అనుభవం చేసుకుంటే అక్కడ సదా అచంచలంగా స్థిరంగా నిలబడిపోతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. జహా సర్వశక్తివాన్ హోగా వహా సర్వశక్తి హోంగి. ఎందుకంటే సర్వశక్తివంతుడు బాబా ఎక్కడైతే తోడు ఉంటారో అక్కడ సర్వశక్తులు పని చేస్తాయి కదా మన ఎదురుగా. సర్వశక్తిयों के आगे మాయ కుచ్ కర్ నీ సక్తే. ఎక్కడైతే సర్వశక్తులు ఉపయోగపడతాయో మన జీవితంలో అక్కడ మాయ అనేది ఏమీ చేయలేదు. इसलिए కుమార్ జీవన్ అట్టా సదా ఏకర స్థితి వాలే, హల్చల్ మీ ఆనే వాలే నే. అందువలన కుమారులు అంటేనే సదా ఏకరస స్థితిలో ఉండేవాళ్ళు, అలజడిలో వచ్చేవారు కాదు. जो हलचल में आता है वो अविनाशी राज्य भाग्य भी नहीं पा सकता. थोड़ा सा सुख मिल जाएगा लेकिन सदा का नहीं. इसलिए कुमार जीवन आता सदा चल एक स्थिति में स्थित रहने वाले. బాబా చెప్తున్నారు కుమార్ జీవితం అంటూ సదా ఏకరస స్థితిలో ఉండేవారు, అలజడిలో వచ్చేవారు కాదు. ఎవరైతే అలజడిలోకి వస్తారో వాళ్ళు అవినాశి రాజ్యభాగ్యాన్ని పొందలేరు. కదిలిపోయేవాళ్ళు అవినాశి రాజ్యభాగ్యాన్ని పొందలేరు. వస్తారు రాజ్యంలో, కొద్ది సుఖం తీసుకుంటారు, కొద్ది రోజులు సుఖం, కానీ సదా సుఖాన్ని తీసుకోలేరు. అందువలన కుమార్ జీవితం అంటే సదా అచంచలంగా ఏకరస స్థితిలో ఉండేవారు. అలా ఉండి చూపించండి అని చెప్తున్నారు బాబా. तो एक रस స్థితి రీతి యా దూసరి రసం మీ బుద్ధి జాతి హే. కాబట్టి ఏకరస స్థితిలోనే ఉంటున్నారా, రెండో రసాలలో మీ బుద్ధి వెళ్ళిపోతుందా? सब रस एक बाप द्वारा अनुभव करने वाले, इसको कहते एक रस अर्थात अचल अडोल. అన్ని సంబంధాల రసము, అన్ని ప్రాప్తుల రసం ఒక్క బాబా ద్వారా అనుభవం చేసుకునేవారే, దారిని ఏమంటారు ఏకరస స్థితి అంటే అచల్ అడోల్గా ఉండడం. ऐसा ఏకరస స్థితి వాళ్ళ బచ్చా ही बाप को प्यारा लगता. ఇలాంటి ఏకరస స్థితి ఉండే పిల్లలే బాబాకు ప్రియం అనిపిస్తారు. तो यही सदा याद रखना कि हम अचल अडल आत्मा ఏకరస స్థితి में रहने वाले हैं. కాబట్టి సదా ఇదే జ్ఞాపకం ఉంచుకోండి, మేము అచల్ అడవుల ఆత్మలు ఏకరస స్థితిలో ఉండేవాళ్ళము అని. మాతాంసి మాతలతో బాబా మాట్లాడుతున్నారు మొదటి గ్రూప్తోని. माताओं के लिए बाप दादा ने सहज मार्ग कौन सा बताया है जिससे सहज ही बाप की याद का अनुभव कर सको, मेहनत ना करनी पड़े. మాతల కోసం బాప్ దాదా సహజమైన మార్గం ఏంటి చూపించారు?
దానితో మీకు సహజంగా బాబా స్మృతి అనుభవం అవుతుంది, శ్రమ పడే అవసరం లేకుండా. అలాంటి సహజ మార్గం ఏంటి చూపించారు బాబా? याद को भी सहज बनाने का సాధన్ క్యా హై? బాబా స్మృతిని కూడా సహజంగా తయారు చేసుకునే సాధనం ఏంటి? ఏంటి వినిపించారు బాబా తెలుసా మాతలకి? దిల్ సే కహో మేరా బాబా, హృదయం నుండి నా బాబా అనండి, హృదయం నుండి. జహా మేరా కేతే వహా సహజ్ యాద్ ఆతి, ఎక్కడైతే నాది అనే భావన కలుగుతుందో అక్కడ సహజంగా స్మృతిలోకి వస్తుంది ఆ వస్తువు. సారే దిన్ మే జో మేరా హై వహి యాద్ ఆతా హై నా, గమనించండి రోజు మొత్తంలో ఏదేది నాది అని మీరు పెట్టుకుంటారో అవే గుర్తొస్తుంటాయి కదా. कोई भी मेरा हो, चाहे व्यक्ति चाहे वस्तु, जहाँ मेरापन होगा वही याद आएगा. ఎవరైనా నాది అనేది ఉందనుకోండి, వ్యక్తి కానీ వస్తువు కానీ, ఎక్కడ నాది అనే భావన ఉంటుందో అవే గుర్తొస్తూ ఉంటాయి మనకి. ऐसे यदि बाप को मेरा कहते हो, मेरा समझते हो तो बाप ही याद आएगा. ఒకవేళ ఆ నాది అనే భావన బాబా మీద పెట్టుకున్నారనుకోండి, బాబా నావారు, నేను బాబా వాడిని, బాబా నావారు, మీరా బాబా, మనస్సు నుండి లోపల నుండి భావనతో నా బాబా అన్నారు అంటే బాబా ఏ జ్ఞాపకం వస్తారు మీకు? तो बाप को याद करने का सहज तरीका दिल से कहो मेरा बाबा. కాబట్టి బాబాని జ్ఞాపకం చేసుకోవడానికి సహజమైన విధానం ఏంటి? నా బాబా అని హృదయం నుండి పలకండి. सिर्फ मुख से मेरा मेरा नहीं करना, అధికార్ से कहना. కేవలం నోటి నుండి బయటకు మాత్రం, మాట వరకు మాత్రం బాబా బాబా అనకండి. మాట వరకు మాత్రం నా నా బాబా నా బాబా అనే మాటల్లో అనడం కాదు, లోపల నుండి అధికార భావనతో అనుభవం చేయండి నా బాబా అని, అధికారంతో. यही सहज पुरुषार्थ कर आगे बढ़ते चले. इधे सहज पुरुषार्थन చేస్తూ ముందుకి నడుస్తూ వెళ్ళండి. सदा ही इस विधि से सहज योगी बनो, मेरा कहो और बाप के खजानों के मालिक बनो. सदा ఈ విధి ద్వారా సహజ యోగిగా తయారైపోండి. నా బాబా అనండి, బాబా ఖజానాలకు మాలికులుగా తయారైపోండి. రెండో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా మాతలతో. మాతాయే సదా అప్నే కో పద్మా పదం భాగ్యవాన్ సమజ్తీ హూ. మాతలు తమను తాము పద్మ భాగ్యవంతులుగా అనుకుంటున్నారా? घर बैठे बाप मिला तो कितना बड़ा భాగ్యం. ఇంట్లో ఉండగానే బాబా దొరికేస్తారంటే ఎంత గొప్ప భాగ్యం కదా మీది. భాగ్యవంతులుగా అనుకుంటున్నారా లేదా? दुनिया वाले बाप को ढूंढने के लिए निकलते हैं और आपको घर बैठे मिल गया. ప్రపంచంలో వాళ్ళు భగవంతుని వెతకడానికని బయలుదేరుతున్నారు, వాళ్ళు అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు. మరి మీకు ఎక్కడ వెతికే అవసరం లేకుండా మీ ఇంటికే బాబా వచ్చి దొరికేస్తారు. तो इतना बड़ा भाग्य प्राप्त होगा ऐसा कभी संकल्प में भी सोचा था? ఇంత గొప్ప భాగ్యం మీకు దొరుకుతుందని సంకల్పంలోనే ఆలోచించారా మీరు? ये जो गायन है घर बैठे भगवान मिला, ये किसके लिए? ఇంట్లో కూర్చొని ఉండగా భగవంతుడు దొరికేయడానికి గాయనం ఏదైతే చేస్తారో భక్తిలో, ఇది ఎవరి కోసం? आपके लिए है ना, మీ గాయనం కదా ఇది. तो इस श्रेष्ठ भाग्य को स्मृति में रख आगे बढ़ते चलो. కాబట్టి ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ ముందుకి నడుస్తూ వెళ్ళండి. वाह मेरा श्रेष्ठ भाग्य, ये खुशी के गीत गाते रहो, किसी के झूले में झूलते रहो, खुशी में नाचो गावो. ఓహో నా శ్రేష్ఠ భాగ్యం, ఓహో అని ఆనందం యొక్క పాట పాడుతూ ఉండండి. మాతలు ఈ భాగ్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఖుషి యొక్క ఊయల్లో ఊగుతూ ఉండండి, భాగ్యాన్ని గుర్తుంచుకొని ఖుషిలో నాట్యం చేయండి, పాడండి మనస్సుతోని. మూడో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా మాతల గ్రూప్. శక్తియం సదా కౌన్సీ ఖుషి రేతే, శక్తులు కదా మాతలు అంటే మీరు. శక్తులు మీకు సదా ఎటువంటి ఖుషి ఉంటుంది, ఏ విషయం యొక్క ఖుషి ఉంటుంది? సదా బాప్ కే సాత్ కంబైన్డ్ హూ. సదా శక్తులు అంటే ఏంటి? సదా బాబాతో, శివుడితో కంబైన్డ్గా ఉంటున్నాను నేను అనే ఈ ఖుషి ఉండాలి. అప్పుడే కదా శక్తి అయ్యారు మీరు. శివశక్తి కార్తీ కంబైన్డ్, శివశక్తి కదా మీరు. శివశక్తి అంటే అర్థం ఏంటి? శివుడితో కంబైన్డ్గా కలిసి ఉండడం. బాప్ और आप दोनों को मिला करके थे शिव शक्ति. బాబా మరియు మీరు ఇద్దరిని కలిపి శివశక్తి అంటారు. तो जो कंबाइंड है उसे कोई अलग नहीं कर सकता. కాబట్టి ఎవరైతే కంబైన్డ్ రూపంలో ఉండిపోతారో, కలిసి కంబైన్డ్ అయిపోతారో వాళ్ళని ఎవరు వేరు చేయలేరు. ऐसी खुशी रहती है
ఇంతలా కంబైన్డ్గా ఉన్నాం బాబాతో అని ఈ ఖుషి ఉంటుందా మాతలకి? నిర్బల ఆత్మకు బాప్నే శక్తి బనా దియా. భలే మాతల్ని ఉద్దేశించి బాబా చెప్తున్నారు, కానీ ఎవరైనా కూడా బాబాతో కంబైన్డ్ రూపాన్ని ఇలా అనుభవం చేసుకోవచ్చు. అన్నయ్యలు కూడా శివుడితో కంబైన్డ్గా ఉన్నానని అనుభవం చేయొచ్చు. బాబా చెప్తున్నారు, లౌకికంలో మాత మహిళ అంటే నిర్బల ఆత్మ అనేవారు కదా, కానీ ఇటువంటి నిర్బల ఆత్మల్ని కూడా శివబాబా చేంజ్ చేశారు, శక్తిగా తయారు చేసేసారు. తో యహీ సదా యాద్ రఖో కి హమ్ కంబైన్డ్ रहने అధికారి బన్ గయి. కాబట్టి సదా ఇది గుర్తుంచుకోండి, మేము బాబాతో కంబైన్డ్గా ఉండడానికి అధికారి అయిపోయాము. పहले ढूंढने वाले थे और अभी साथ रहने वाले हैं, ये नशा सदा रहे. మొదట్లో వెతికే వాళ్ళుగా ఉండేవాళ్ళం బాబా దగ్గర రాకముందు, కానీ ఇప్పుడు తోడుగా ఉండేవారైపోయాం, కంబైన్డ్గా ఉండేవారైపోయాం భగవంతునితో. ఇది సదా నశ ఉండాలి మా అత్తలకి. ఇప్పుడు కూడా వెతకట్లేదు కదా, పూజలు నోములు చేసుకొని. బాబాతో సదా కంబైన్డ్గా ఉండండి, అవన్నీ వదిలి. కిత్నా భీ మాయ కోషిష్ కరే లేకిన్ శివశక్తికి ఆగే మాయ కుచ్ కర్ నహీ సక్తే. ఎంత మాయ ప్రయత్నించినా కూడా వేరు చేయాలి అని శివశక్తిగా అయిపోయిన వాళ్ళు, బాబాతో కంబైన్డ్గా ఉండేవాళ్ళు ఎదురుగా మాయ ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేదు. अलग रहते तो माया आती, कंबाइन रहो तो माया आ नहीं सकती. మీరు బాబా నుండి వేరైపోతేనే మాయ మీ దగ్గరకు వస్తుంది. బాబాతో ఎప్పుడు కంబైన్డ్గా ఉంటే మాయ రానే రాలేదు. तो यही वरदान सदा याद रखना कि हम कंबाइन रहने वाली शिव शक्तियाँ विजयी है. కాబట్టి ఇదే వరదానం సదా గుర్తుంచుకోండి, మేము కంబైన్డ్గా ఉండేటటువంటి శివశక్తులు విజయీ ఆత్మలు మేమని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా వరదాన్. ఈరోజు మురళి నుండి వరదానము. कन्फ्यूज होने के बजाय लूज कनेक्शन को ठीक करने वाले समस्या मुक्त भव. కన్ఫ్యూజ్ అవ్వడానికి బదులు లూజ్ కనెక్షన్ని సరి చేసుకునేటటువంటి సమస్య ముక్తులుగా కండి. కన్ఫ్యూజ్ అవ్వడానికి బదులు లూజ్ కనెక్షన్ని సరి చేసుకునే సమస్య ముక్తులుగా कंडी. कन्फ्यूज होने के बजाय लूज कनेक्शन को ठीक करने वाले समस्या मुक्त भव. सभी समस्याओं का मूल कारण कनेक्शन लूज होना है. సమస్యలన్నింటికి ముఖ్య కారణం మన యొక్క కనెక్షన్ లూజ్గా ఉండడము, బాబాతో కనెక్షన్ లూజ్గా ఉండడము. అందుకని సమస్య వచ్చేసింది, వాళ్ళ కారణం వీళ్ళ కారణం, భయపడిపోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కానీ అక్కడ ఏం అర్థం చేసుకోవాలి, నాకు కనెక్షన్ ఎక్కడో లూజ్ అయి ఉందని తెలుసుకోండి. సిర్ఫ్ కనెక్షన్ को ठीक कर दो तो सर्वशक्तियाँ आपके आगे घूमेंगी. అప్పుడు అలా అనుకుని కేవలం మీ కనెక్షన్ బాబాతో కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి, సర్వశక్తులు మీ చుట్టే తిరుగుతాయి. అప్పుడు यदि कनेक्शन जोड़ने में 1-2 मिनट लगे भी जाते तो हिम्मत हारकर कन्फ्यूज ना हो जाओ. ఒకవేళ బాబాతో కనెక్షన్ జోడించుకోవడంలో 1-2 నిమిషాలు టైం ఎంతైనా పట్టినా కూడా సాహసాన్ని ఓడిపోయి కన్ఫ్యూజ్ అయిపోకండి సమస్యల్ని చూసి. నిశ్చయకే ఫౌండేషన్ కో హిలావని అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వడం అంటే ఈ లోపల కనెక్షన్ లూజ్ అయిందని అర్థం చేసుకుని మనం మళ్ళీ కరెక్ట్ చేసుకునే లోపల కనెక్షన్ సెట్ అయ్యి మళ్ళీ బాబా నుండి శక్తులు మనకి పాస్ అయ్యి మన జీవితంలో శక్తులు యూజ్ అవ్వడం, ఇదంతా సెట్ అయ్యే లోపల కన్ఫ్యూజ్ అయిపోకండి సమస్యల్ని చూసి. అంటే నిశ్చయం యొక్క పునాదిని కదిలించకండి, నిశ్చయం యొక్క పునాది కదిలిపోకూడదు. मैं बाबा का, बाबा मेरा इस आधार से फाउंडेशन को पक्का करो तो समस्या मुक्त बन जाएंगे. నేను బాబా వాడును, బాబా నా వాడు అనే ఈ ఆధారంతో మీ ఫౌండేషన్ నిశ్చయం యొక్క పునాదిని పక్కా చేసుకున్నట్లయితే సమస్య ముక్తులుగా తయారైపోతారు. కాబట్టి ఏదైనా సమస్యలతో సతమతం అవుతున్నాము అంటే అక్కడ శక్తులు ఉపయోగపడట్లేదని అర్థం. శక్తులు ఉపయోగపడట్లేదు, మన ఆర్డర్లో నడవట్లేదంటే అర్థం కనెక్షన్ లూజ్ ఉంది అని అర్థం. ఇది అక్కడ నుండి సెట్ చేసుకుంటూ రండి అని చెప్తున్నారు బాబా.
स्लोगन, बीज रूप अवस्था में स्थित रहना यही पुराने संस्कारों को परिवर्तन करने की विधि है. బీజ రూప అవస్థలో స్థితిలో ఉండడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి. బీజరూప స్థితిలో ఉండడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలే చెప్తున్నారు. బ్రహ్మ బాబా వేసిన సాహసం యొక్క రెండో అడుగు సహనశీలత. బాబా ఎదురుగా ఎన్నో విపరీత పరిస్థితులు వచ్చాయి, కానీ వాటన్నింటిలో కూడా అది కూడా ఎన్ని రకాలు వచ్చింది, బయట నుండి సమాజం నుండి అపశబ్దాలు, అత్యాచారము అనేది, అలాగే యజ్ఞం యొక్క స్థాపన అంటే బాబా ఎన్ని భవనాలు మార్చి భవనాలు తీసుకుని, మొన్న మమ్మ అనుభవాలను విన్నారు కదా, కోటా హౌస్ అని, అక్కడ భవనాన్ని కూడా ఖాళీ చేయమని గవర్నమెంట్ నుండి ఒత్తిడి, ఇలా రకరకాలు. అలాగే ధనం లేదు పిల్లలకు తినిపించడం, ఇలా స్థూలంగా ఉన్న ఇబ్బందులు కూడా బాబా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక మూడోది, బాబా పిల్లల్లో నుండి కూడా చిన్న చిన్న విషయాలు అలగడము, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, అలాగా నిందలు వేయడం బాబా పైన చిన్న చిన్న విషయాల్ని తీసుకొని, అలాంటి పేపర్స్ కూడా బాబా ఎదురుగా వచ్చాయి. కానీ ఎన్ని పరిస్థితులు బాబా ఎదురుగా వచ్చినా వాళ్ళు మాయకు వశమై అలా నడుస్తున్నారులే, పరవశమై ఉన్నారు అని క్షమా భావనతో తీసుకునేవారు బాబా వారిని. అలా ఆలోచించేవారు, అలా అనుకునే వారిని ముందుకు నడిపించేవారు. బాబా స్వయం సహించి వారిని క్షమించి ముందుకు నడిపించేవారు. అటువంటి సహనశీలత మూర్తి చూపించారు బాబా. అప్పుడే పరిస్థితుల్లో మనం ఏంటంటే నిరాశలోకి రాకుండా ఒక శక్తి అనేది మనలో పెరిగి ఏమవుతుంది, మౌజ్ అనేది అనుభవం చేస్తాం. ఈ జీవితం ఆనందమయం అయిపోతూ ఉంటుంది. ఎదుర్కొంటున్న కొద్దీ, పరిస్థితుల్ని సహిస్తున్న కొద్దీ శక్తి అనేది పెరిగిపోతుంది, మౌజ్ అనేది మనలో పెరుగుతుంది. మనం కన్ఫ్యూజ్ అవ్వడం, నిరాశలో రావడం, దిగులు పడడానికి బదులు ఎగిరే కళల వైపు వెళ్ళిపోతూ ఉంటాం. అది బ్రహ్మ బాబా ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు. మనం కూడా దాన్ని ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా ఈరోజు ముఖ్యంగా. సెంటర్లో కూడా బాబాయే కాదు, అక్కేలు అన్నీలు అప్పుడు ఎవరు వచ్చారు, వాళ్ళందరూ యజ్ఞంలో 14 సంవత్సరాలు బాబాతో పాటు ఉండి వాళ్ళు లౌకికంలో చాలా సున్నితమైన పాలనలో సున్నితంగా పెరిగిన పిల్లలు, అలాంటి వాళ్ళు బాబా దగ్గర వచ్చి ఉన్నారు. కానీ నశాల్లో, ఈశ్వరీయ నశాల్లో వాళ్ళు స్థూలమైన కార్యాల్లో కూడా సహించారు. వాళ్ళు ఏ సేవ చేయాల్సి వచ్చినా చేస్తారు. పాత్రలు తోమడం ఏంటి, చెప్పులు కుట్టడం ఏంటి, మెకానిక్ ఏంటి, అన్ని రకాలు బాబా చేయించారు ఆ పిల్లల చేత. అదే ఈ రోజుల్లో అయితే దీనికోసమే వచ్చాము మీ అంట్లు తోమడానికి అని ఆలోచిస్తారేమో. మేము దానికోసమే సరెండర్ అయ్యాము, ఏదో తపస్సు చేస్తూ కూర్చుంటాం అనుకున్నాం ఇక్కడికి వచ్చి, లేకపోతే ఏదో ఒక టీచర్ అయ్యి ఒక ఇన్ఛార్జ్ అయి ఉంటాం అనుకున్నాం. ఇన్ఛార్జ్ టీచర్ కూడా ఎవరు కూర్చోరు ఇక్కడ. బాబా అందరి చేత ఆల్రౌండ్ సేవ చేయిస్తారు ఇక్కడ. ఏ ఏజ్ కారణంగా కూర్చునే స్టేజ్ వచ్చినా ఆల్రౌండ్ సేవ చేసి నలిగిన వాళ్ళే. ఇప్పుడు చీఫ్ అయినా, బ్రహ్మకుమారి చీఫ్ అయినా ఒకప్పుడు ఆల్రౌండ్ సేవ చేసి నలిగిన వాళ్ళే. ఇప్పుడు 80-90 ఏళ్ళు వచ్చాక వాళ్ళని ఆల్రౌండ్ అని చేయలేరు కదా, కానీ చేశారు. బాబా చెప్తారు కదా, కరాచీ నుండి షిఫ్ట్ అయ్యి వచ్చినప్పుడు ఆబు రోడ్ నుండి ఆబు వరకు సామాన్ మోసుకొని వెళ్ళారు వాళ్ళు తల మీద పెట్టుకొని. అప్పుడేం బస్సులు ఉన్నాయి, జీపులు ఉన్నాయి, ఏం ట్రాన్స్పోర్ట్ లేదు కదా. ఇది ఒక్కటే కాదు, ఎన్నో ఎన్నో ఎన్నో. కాబట్టి బాబా చెప్తున్నారు, ఒక స్థూలమైన చిన్న శ్రమనే మనం ఎదుర్కోలేకపోతే, అడ్జస్ట్ కాలేకపోతే, మరి పెద్ద పెద్ద పరిస్థితుల్ని బాబా ఫేస్ చేస్తారు, ఎన్ని మాటలు, అత్యాచారాలు. కాబట్టి సహనశీలత ఉండాలి మెయిన్ అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఏమవుతుంది, మనం స్థూలమైన కార్యం యొక్క శ్రమ కూడా శ్రమ అనిపించదు. సూక్ష్మంగా మానసికంగా ఎదుర్కొనే మాటలు, నిందలు, వాటివి కూడా మనకేమనిపించదు. వదిలేలే, వాళ్ళు మాయకు వశమై మాట్లాడుతున్నారు, మాయకు వశమై ఉన్నారు, పరవశమై ఉన్నారు, అలా తీసుకుంటారు. దాన్ని గొడవలుగా పెట్టుకొని, దాన్ని ఆరా తీసి, దానికి క్వశ్చన్ చేసి, దాన్ని ఇంత పెద్ద సాగదీసి విస్తారంలోకి పోరు. సహనశీలత ఉంటే ఆటోమేటిక్గా అది ఒక పెద్ద సమస్య కావాల్సిందాన్ని కూడా చిన్నదిగా సారంలోకి
తెచ్చేసుకొని షార్ట్ కట్‌లో వాళ్ళు వెళ్ళిపోవడం వలన సమయము, శక్తులు పొదుపైపోతాయి వారి ఎదురుగా అని ఇది కూడా బాబా చెప్తూ ఉన్నారు. చాలా అంటే అది చెప్పుకోవటానికి సహజమే. ఆచరించటంలో కొంచెం మన మీద మనం కష్టపడాలి. అంత ఉండాలి లోపల నుండి ఓర్పు తట్టుకునే శక్తి. కానీ ఆచరించామంటే అంత మధురత ఇంకే జీవితంలో లేదు. బాబా అదే చెప్తున్నారు. మౌజే మౌజ్ అనిపిస్తుంది. అది లేని వాళ్ళు వాళ్ళ ఎదురుగా అన్ని సౌకర్యాలుండి సమస్య కూడా ఏమంత పెద్దది కాదు. స్పష్టమే మార్గం. సమస్య వచ్చింది కానీ మార్గం స్పష్టంగా ఉంది. అది సమస్య కాదు అనేలాగా వెళ్ళిపోవడానికి. అయినా కూడా అలాంటి మంచి సౌకర్యం, మంచి ఈజీ వేలో జీవితం నడుస్తున్నా కూడా కష్టం నెత్తి మీద పెట్టుకుని నడిచే వాళ్ళున్నారు. సహనశీలత లేని కారణంగా. అలాంటి వాళ్ళకి జీవితం యొక్క ఆనందం అనిపించదు. బాబా యజ్ఞంలో కూడా అలాంటి వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. బాబా దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటే కొంతమంది ఫిల్టర్ అయిపోయారు కదా! అందుకని బాబా చెప్తున్నారు ఇది పక్కా చేసుకోండి మీ స్థితి అట్టల్ స్థిరంగా తయారైపోవాలి ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా. ఫాలో ఫాదర్ చేసి ఈ సహనశీలత అనే అడుగు మీరు కూడా వెయ్యండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. అచ్చా ఓం శాంతి. సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది. తర్వాత 7:15 నుండి చోటలాల్ బై మనతో లైన్లో ఉంటారు. అన్నయ్య క్లాస్ ఉంటుంది 8:30 వరకు. 8:30 అయ్యాక మళ్ళీ ఎవరైనా ప్రశ్నలు అడగాలన్నా అన్నయ్యని మీ ఫీడ్బ్యాక్ మాట్లాడాలి అన్నయ్య 8:30 నుండి పాల్గొవచ్చు దానిలోని. ఇది ఈరోజు కార్యక్రమం. ఓం శాంతి. जो